గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లేడీస్. ఇప్పుడు 12 గంటలకి నేను ఈ ఎంపీపీ రిఫరల్ ఇచ్చేస్తున్నాను. అందరూ మీ మీ సీనియర్ల దగ్గరే తీసుకోవాలి. వీడియో చేయటం లేదు, వీడియో మీకు పంపించడం లేదు. ఎందుకంటే అది సింపుల్గా లాస్ట్ టైం ఎలాగుందో అందులో చిన్న చిన్న మార్పులు చేసి నేను వీడియో చేస్తే ఆ వాయిస్ ఎవరిది వచ్చిందో వాళ్ళకు ఫోన్ చేస్తున్నారు అందరూ. దానివల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీ సీనియర్స్కి కాల్ చేసి తీసుకోండి, అది ఇబ్బంది ఏం లేదు. తర్వాత నేను ఏదైతే ఎంపీపీ లెవెల్ 1లోను లెవెల్ 2లోను 3లోను మొదటి వచ్చిన 100 మంది విన్నర్స్కి డబ్బులు ఇస్తానని చెప్పాను, అది అలాగే ఉంటుంది. అది కాకుండా ఇంకొకటి అనౌన్స్ చేస్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మీ బీసీటీలో కూపన్ క్రియేట్ చేస్తారు. మీ బీసీటీలో కూపన్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఎన్ని కూపన్స్ క్రియేట్ చేసిన అనేది కౌంట్ పెడతాను అందులో. అది ఇవాళ నైట్ పెట్టవచ్చు. అయితే ఎవరు ఎక్కువ కూపన్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి పెద్ద టీం ఉన్నట్టు, అంటే ఎక్కువ మందితో కాంటాక్ట్స్ ఉన్నట్టు, ఎక్కువ మందికి ఆయన కూపన్స్ సేల్ చేస్తున్నట్టు. దీన్ని కౌంట్ తీసుకొని వీళ్ళకి ప్రతి 15 రోజులకి ఒకసారి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాను. క్యాష్ ప్రైజ్ ఇందులో ఉన్నది బీసీటీ క్యాష్, అది ఇందులో వచ్చేది క్యాష్ ప్రైజ్. డైరెక్ట్గా అనౌన్స్ చేసి మీకే అదే అందజేస్తున్నాను. క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాను. ఓటీటీలో డైరెక్ట్గా క్యాష్ మనం రోజు 12 గంటలు చూసుకోవడమే. ఈరోజును ఎలా చూస్తున్నాం అలాగే. అయితే ఓటీటీలో క్యాష్ వారానికి ఒకసారి డ్రా చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎంపీపీ కూపన్ క్రియేట్ చేసుకున్న వారు ఎవరైతే ఎక్కువ కూపన్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి అద్భుతమైన బహుమతులు కంపెనీ ఇస్తుంది అంతే. కాబట్టి మీరు దాన్ని అందరూ అందిపుచ్చుకోవడానికి ప్లాన్ చేసుకోండి. చాలా మంచి ప్రైజులు వస్తాయి. ఈసారి అంతా చాలా ఎక్కువ ప్రైజులు పెడుతున్నాను. ఎందుకంటే మన కంపెనీ డెవలప్ అయిన కొలిది మన కాయిన్ రేట్ పెరుగుద్ది. ఆ కాయిన్ రేట్ పెరిగితే మీ అందరికీ న్యాయం జరుగుద్ది. కాబట్టి దీంట్లో ఎక్కువ మంది పాల్గొకుండా ఉండిపోయిన వాళ్ళకి మైనస్ బెనిఫిట్స్ ఉంటాయి. పాల్గొన్న వాళ్ళందరికీ, మైనస్లోకి వచ్చిన వాళ్ళందరికీ ప్లస్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే డాడీస్. చాలా రకాలుగా ఎంకరేజ్మెంట్ చేయడానికి, మనల్ని మళ్ళీ నెంబర్ 1 స్థానంలోకి మీ అందరిని తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. సన్రే మీటింగ్కి వచ్చిన వాళ్ళు, విన్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మై నీడ్స్లో, ఈ కూపన్ యాక్టివేషన్లో, ఎంపీపీల్లో, ఓటీటీల్లో ఈ కూపన్ యాక్టివేషన్ క్రియేట్ చేసిన గిఫ్ట్లో పాల్గొనండి. అలా పాల్గొన్న వాళ్ళకి నేను అప్పుడు ఇచ్చిన మాటని ముందుగా వీళ్ళతోటే మొదలెడుతున్నాను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నా మాటకి నేను కట్టుబడి ఉంటాను. అలాగే మీరు ఎంతోమంది మీ జూనియర్స్కి జాయిన్ చేసి వాళ్ళందరినీ మీ జూనియర్స్గా తీసుకొని కార్లు, బళ్ళు, సెల్లు పెట్టి విన్ చేసి ఎంతోమంది తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలంటే మీరు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ మైనీడ్స్ దీంట్లో పాల్గొంటేనే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ సీనియర్స్ అందరూ, అప్పుడు కారు విన్నరు, బైక్ విన్నరు, వీళ్ళున్నారు, వాళ్ళందరూ రావాలి. అలాగే నేను చెప్పినట్టుగా సన్రే మీటింగ్కి ప్రత్యేకంగా నేను మళ్ళీ చెప్తున్నాను. అలాగే నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో మీటింగ్ అనౌన్స్ చేయబోతున్నాను. ఈసారి కుమ్మేద్దాం అంతే, అద్దరిపోద్ది ఈసారి. ఎందుకంటే బీవీ హార్ట్ కావాలి నాకు. థ్యాంక్ యూ.
రిఫరల్ మెయిన్ లైన్లో పంపించాను, మీకు వస్తుంది. ఒక్కొక్కరికి మీ సీనియర్ నుంచి వస్తుంది. ఎవరి నుంచి వచ్చినా తీసుకోవచ్చు, సీనియర్ నుంచే రావాలని ఏం రూల్ లేదు. వాళ్ళు యాక్టివ్గా ఉండి మీకు పంపిస్తే మీరు తీసుకోండి, లేకపోతే మీకు నచ్చిన వారి దగ్గర తీసుకోండి. సీనియర్ యాక్టివ్గా లేడనుకోండి, మీరు ఖాళీగా ఉండకూడదు కదా, మనకు కావాలి కదా, అందుకని తీసుకోండి. అలాగే మొత్తం కూపన్ క్రియేషను, ఎంపీపీలో పంపించడం, అక్కడి నుంచి కస్టమర్ పంపించడం, అవన్నీ కూడా నీకు ఎవరైతే పంపించారో వాళ్ళు మీకు చెప్పేస్తారు. అయితే కస్టమర్కి అండ్ వెండర్కి ఒకే కూపన్ అన్నమాట. 2 కూపన్స్ ఉండవు, 2 100 రూపీస్వే ఒకే కూపన్ వాడుకోవచ్చు. అంటే ఇదే కూపను కస్టమర్ చేయొచ్చు, మరొక కూపన్ తీసుకొని వెండర్ చేయొచ్చు. అంటే ఒకదాంతో 2 అవు, 2కి 2 ఉంటాయి. షాప్ ఉన్న వాళ్ళైతే, బిజినెస్ చేసిన వాళ్ళైతే 2 కూడా చేసుకోవాలి. అయితే దీనికోసం ప్రత్యేకించి కూపన్ లేదు. రెండింటిలో ఏది కావాలంటే అది, దానికి కస్టమర్ కావాలన్నా వెండర్ కావాలన్నా ఈ కూపన్తో మీరు చేసుకోవచ్చు. అయితే ఈ కస్టమరు వెండరు అనే యాక్టివేషన్స్ రేపటికి ఇస్తున్నాను. మిగతా మీరు కూపన్స్ అందరూ పంపించుకోవచ్చు, ఇదంతా ఓకే. యాక్టివేషన్స్ మాత్రం రేపటికి అవుతాయి, ఎందుకంటే రెండింటికి ఒకే దాంతో చేసేలా చేస్తున్నాను. అందువల్ల రేపు అవుతుంది. ఇప్పుడు మీరు అందరూ కూపన్స్ అన్నీ మీ దగ్గర తీసుకోండి. కూపన్ మీ అకౌంట్లో ఉంటేనే మై కూపన్స్లోనే యాక్టివేషన్ తీసుకుంటుంది, లేకపోతే యాక్టివేషన్ తీసుకోదు. కాబట్టి చూసుకోండి, యాక్టివేషన్ మార్నింగ్ నుంచి అవుతుంది, రేపు నుంచి అవుతుంది. థ్యాంక్ యూ. అందరికీ వస్తున్నది కాబట్టి అది మీరు అందరూ తీసుకోండి. మనకి చాలా ఎక్కువగా ఇప్పుడు నేను ప్రకటించబోయే గిఫ్ట్లు అవన్నీ వగేరా అన్నీ ఉన్నాయి, జాగ్రత్త చేసుకోండి. థ్యాంక్ యూ డాడీస్, ఆల్ డాడీస్. మీ జూనియర్స్ అందరికీ పంపించుకొని చేసుకోండి. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఎవరు ఐడిలో ఎక్కువ కూపన్ క్రియేట్ అయిందో, ఎంపీపీ కాదు, క్రియేట్ అయిందో వాళ్ళకి క్యాష్ గిఫ్ట్ వస్తుంది. క్రియేట్ అయిందంటే అర్థం చాలామంది పంపిస్తున్నారు, పెద్ద టీం ఉన్నట్టు లెక్క. గుడ్ మార్నింగ్ డాడీస్. ఇప్పుడు 12 గంటలకి నేను ఈ ఎంపీపీ రిఫరల్ ఇచ్చేస్తున్నాను. అందరూ మీ సీనియర్ల దగ్గరే తీసుకోవాలి. వీడియో చేయటం లేదు, వీడియో మీకు పంపించడం లేదు, ఎందుకంటే అది సింపుల్గా లాస్ట్ టైం ఎలాగుందో అందులో చిన్న మార్పులు చేసి, నేను వీడియో చేస్తే ఆ వాయిస్ ఎవరిది వచ్చిందో వాళ్ళకు ఫోన్ చేస్తున్నారు అందరూ. దానివల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీ సీనియర్స్కి కాల్ చేసి తీసుకోండి, అది ఇబ్బంది ఏం లేదు. తర్వాత నేను ఏదైతే ఎంపీపీ లెవెల్ 1లోను, లెవెల్ 2లోను, 3లోను మొదటి వచ్చిన 100కి 100 మంది విన్నర్స్కి డబుల్ ఇస్తానని చెప్పాను, అది అలాగే ఉంటుంది. అది కాకుండా ఇంకొకటి అనౌన్స్ చేస్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. అదేంటంటే మీ బీసీటీలో కూపన్ క్రియేట్ చేస్తారు. మీ బీసీటీలో కూపన్ క్రియేట్ చేసినప్పుడు మీరు ఎన్ని కూపన్స్ క్రియేట్ చేసిన అనేది కౌంట్ పెడతాను అందులో. అది ఇవాళ నైట్ పెట్టవచ్చు. అయితే ఎవరు ఎక్కువ కూపన్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి పెద్ద టీం ఉన్నట్టు, అంటే ఎక్కువ మందితో కాంటాక్ట్స్ ఉన్నట్టు, ఎక్కువ మందికి ఆయన కూపన్స్ సేల్ చేస్తున్నట్టు. దీన్ని కౌంట్ తీసుకొని వీళ్ళకి ప్రతి 15 రోజులకి ఒకసారి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాను. క్యాష్ ప్రైజ్ ఇందులో ఉన్నది బీసీటీ క్యాష్, అది ఇందులో వచ్చేది క్యాష్ ప్రైజ్. డైరెక్ట్గా అనౌన్స్ చేసి మీకే అదే అందజేస్తున్నాను, క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాను. ఓటీటీలో డైరెక్ట్గా క్యాష్ మనం రోజు 12 గంటలు చూసుకోవడమే, ఈరోజును ఎలా చూస్తున్నాం అలాగే. అయితే ఓటీటీలో క్యాష్ వారానికి ఒకసారి డ్రా చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎంపీపీ కూపన్ క్రియేట్ చేసుకున్న వారు ఎవరైతే ఎక్కువ కూపన్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి అద్భుతమైన బహుమతులు కంపెనీ ఇస్తుంది అంతే. కాబట్టి మీరు దాన్ని అందరూ అందిపుచ్చుకోవడానికి ప్లాన్ చేసుకోండి. చాలా మంచి ప్రైజులు వస్తాయి. ఈసారి అంతా చాలా ఎక్కువ ప్రైజులు పెడుతున్నాను, ఎందుకంటే మన కంపెనీ డెవలప్ అయిన కొలిది మన కాయిన్ రేట్ పెరుగుద్ది. ఆ కాయిన్ రేట్ పెరిగితే మీ అందరికీ న్యాయం జరుగుద్ది.
కాబట్టి దీంట్లో ఎక్కువ మంది పాల్గొకుండా ఉండిపోయిన వాళ్ళకి మైనస్ బెనిఫిట్స్ ఉంటాయి, పాల్గొన్న వాళ్ళందరికీ మైనస్లోకి వచ్చిన వాళ్ళందరికీ ప్లస్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే డాడీస్. చాలా రకాలుగా ఎంకరేజ్మెంట్ చేయడానికి, మనల్ని మళ్ళీ నెంబర్ 1 స్థానంలోకి మీ అందరిని తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. సన్రే మీటింగ్కి వచ్చిన వాళ్ళు, విన్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మై నీడ్స్లో, ఈ కూపన్ యాక్టివేషన్లో, ఎంపీపీల్లో, ఓటీటీల్లో ఈ కూపన్ యాక్టివేషన్ క్రియేట్ చేసిన గిఫ్ట్లో పాల్గొనండి. అలా పాల్గొన్న వాళ్ళకి నేను అప్పుడు ఇచ్చిన మాటని ముందుగా వీళ్ళతోటి మొదలెడుతున్నాను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, నా మాటకి నేను కట్టుబడి ఉంటాను. అలాగే మీరు ఎంతోమంది మీ జూనియర్స్కి జాయిన్ చేసి వాళ్ళందరినీ మీ జూనియర్స్గా తీసుకొని కార్లు, బళ్ళు, సెల్లు పెట్టి విన్ చేసి ఎంతోమంది తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలంటే మీరు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ మై నీడ్స్ దీంట్లో పాల్గొంటేనే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ సీనియర్స్ అందరూ, అప్పుడు కారు విన్నరు, బైక్ విన్నరు, ఇల్లున్నారు, వాళ్ళందరూ రావాలి. అలాగే నేను చెప్పినట్టుగా సన్రే మీటింగ్కి ప్రత్యేకంగా నేను మళ్ళీ చెప్తున్నాను. అలాగే నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో మీటింగ్ అనౌన్స్ చేయబోతున్నాను. ఈసారి కుమ్మేద్దాం అంతే, అద్దరిపోద్ది ఈసారి. ఎందుకంటే బీవీ హార్ట్ కావాలి నాకు. థ్యాంక్ యూ. రిఫరల్ మెయిన్ లైన్లో పంపించాను, మీకు వస్తుంది. ఒక్కొక్కరికి మీ సీనియర్ నుంచి వస్తుంది, ఎవరి నుంచి వచ్చినా తీసుకోవచ్చు. సీనియర్ నుంచే రావాలని ఏం రూల్ లేదు. వాళ్ళు యాక్టివ్గా ఉండి మీకు పంపిస్తే మీరు తీసుకోండి, లేకపోతే మీకు నచ్చిన వారి దగ్గర తీసుకోండి. సీనియర్ యాక్టివ్గా లేడనుకోండి, మీరు ఖాళీగా ఉండకూడదు కదా, మనకు కావాలి కదా, అందుకని తీసుకోండి. అలాగే మొత్తం కూపన్ క్రియేషను, ఎంపీపీలో పంపించడం, అక్కడి నుంచి కస్టమర్ పంపించడం, అవన్నీ కూడా నీకు ఎవరైతే పంపించారో వాళ్ళు మీకు చెప్పేస్తారు. అయితే కస్టమర్కి అండ్ వెండర్కి ఒకే కూపన్ అన్నమాట. 2 కూపన్స్ ఉండవు, 2 100 రూపీస్ ఒకే కూపన్ వాడుకోవచ్చు. అంటే ఇదే కూపను కస్టమర్ చేయొచ్చు, మరొక కూపన్ తీసుకొని వెండర్ చేయొచ్చు. అంటే ఒకదాంతో 2 అవు, 2కి 2 ఉంటాయి. షాప్ ఉన్న వాళ్ళైతే, బిజినెస్ చేసిన వాళ్ళైతే 2 కూడా చేసుకోవాలి. అయితే దీనికోసం ప్రత్యేకించి కూపన్ లేదు. రెండింటిలో ఏది కావాలంటే అది, దానికి కస్టమర్ కావాలన్నా వెండర్ కావాలన్నా ఈ కూపన్తో మీరు చేసుకోవచ్చు. అయితే ఈ కస్టమరు వెండరు అనే యాక్టివేషన్స్ రేపటికి ఇస్తున్నాను. మిగతా మీరు కూపన్స్ అందరూ పంపించుకోవచ్చు, ఇదంతా ఓకే. యాక్టివేషన్స్ మాత్రం రేపటికి అవుతాయి. ఎందుకంటే రెండింటికి ఒకే దాంతో చేసేలా చేస్తున్నాను, అందువల్ల రేపు అవుతుంది. ఇప్పుడు మీరు అందరూ కూపన్స్ అన్నీ మీ దగ్గర తీసుకోండి. కూపన్ మీ అకౌంట్లో ఉంటేనే మై కూపన్స్లోనే యాక్టివేషన్ తీసుకుంటుంది, లేకపోతే యాక్టివేషన్ తీసుకోదు. కాబట్టి చూసుకోండి, యాక్టివేషన్ మార్నింగ్ నుంచి అవుతుంది, రేపు నుంచి అవుతుంది. థ్యాంక్ యూ. అందరికీ వస్తున్నది కాబట్టి అది మీరు అందరూ తీసుకోండి. మనకి చాలా ఎక్కువగా ఇప్పుడు నేను ప్రకటించబోయే గిఫ్ట్లు అవన్నీ వగేరా అన్నీ ఉన్నాయి, జాగ్రత్త చేసుకోండి. థ్యాంక్ యూ డాడీస్, ఆల్ డాడీస్. మీ జూనియర్స్ అందరికీ పంపించుకొని చేసుకోండి. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఎవరు ఐడిలో ఎక్కువ కూపన్ క్రియేట్ అయిందో, ఎంపీపీ కాదు, క్రియేట్ అయిందో వాళ్ళకి క్యాష్ గిఫ్ట్ వస్తుంది. క్రియేట్ అయిందంటే అర్థం చాలామంది పంపిస్తున్నారు, పెద్ద టీం ఉన్నట్టు లెక్క. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా
మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఈ పట్టికలో వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని నుంచి కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీపిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉండదండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ఈ ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్లో మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.